సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అల్పులమైన మాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినావు, రక్షణని ఇచ్చినావు. అయినా క్రైస్తవ జీవితం ఒక మాధుర్యాన్ని ప్రతిరోజు అనుభవించడానికి నీవు ఇచ్చిన ఈ గొప్ప ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అనాది సంకల్పంలో మేమందరం ఉన్నాం కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జగత్ పునాదులు వేయబడకు మేము మమ్మల్ని మీ ప్రణాళికలో చూసుకున్నందుకు నీకు స్తోత్రం. నాయన, ఎంత అద్భుతం నైనా ఈ జీవిత యాత్ర, మరి ప్రభువును కలిగిన జీవితం ఎంత ధన్యకరమై ఉన్నది ప్రభువా. మేము ధన్యులమని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రం. నీ గురించి ఇంకా సత్యాలు మేము నేర్చుకోవాలి ప్రభువా. నీలో మేము ఆనందించాలి, నేను కలిగి జీవించాలి, నీ కొరకే జీవించాలి ప్రభువా. నీకు స్తోత్రం. మాకు కేంద్ర బిందువు నీవై ఉండాలి ప్రభువా. నీకు వందనాలు. నీ ఆత్మను మాకు ఇచ్చి నడిపించమని, నీ కృపను, ప్రేమను, నీ శక్తిని మేము అనుభవించాలి ప్రభువా. నీకు స్తోత్రం. వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి, మరి తండ్రి వర్తమానం నాదైన తర్వాత మరి నెక్స్ట్ స్పీకర్ను కూడా మీరు ఆత్మతో నింపి దివ్యమైన వర్తమానం మాకందరికి దయచేయమని. ఆయన ఈ నిలిచిన వారిలో ఎవరైనా దుఃఖము, అంగలార్పు, నలిగిపోయి విరిగిన మనసు కలిగినట్టే వారిని మీరు తండ్రి దయతో ఆదరించండి. వారి గాయాలు కట్టుమని, గుండె చెదరమని బాగు చేయమని, నష్టపోయిన వారికి తిరిగి మీరు తండ్రి వారికి నష్టపోయినవన్నీ కూడా తిరిగి దయచేయమని ప్రార్థిస్తున్నాను. భయము, భీతి ఉంటే తొలగించండి, నీలో ఆనందం దయచేయండి. మా మధ్యలో నువ్వు ఉన్నావు, ప్రతి ఒక్కరిని కూడా తట్టి మరి తండ్రి బలంతో నింపమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవ, ఆయన పరీక్ష రాసే పిల్లల కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాను. చక్కగా పరీక్షలు రాయడానికి సహాయం దయచేయండి. ఆయన మంచి ఫలితాలు దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వివాహం కాని వారికి వివాహం కావాలని మేము ప్రార్థిస్తున్నాం. ఇలాగ నిన్ను వెతుకుతున్నారు కాబట్టి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దయచేయండి. అలాగే తండ్రి మరి ప్రభా, విడిపోయిన కుటుంబాలంటే కట్టండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. దేవుని సేవలో బలంగా వాడబడాలని ఆశ ఉన్నవారిని ఆత్మతో నింపి అనూహ్యంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన, గొప్ప గొప్ప వీరులను, అపోస్తులను, సువార్థికులను, నాయన వాక్యం సందేశం చెప్పే వారిని, ప్రవక్తలను నాయన మీరు ఈ గుంపు నుండి లేవనెత్తాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ మా ప్రయాసం వ్యర్థం కాదు నాయన. అద్భుతమైన రీతిలో తండ్రి మరి ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించబోతున్నందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. మరి నీ ఆత్మను మా మధ్యలో ఉంచి మమ్మల్ని నడిపించమని దీనదాసరాలు శిలువ చాటున మరుగుపరుచుకొని నీ కార్యములు నెరవేర్చండి. నీ మాటలు మాకు వినిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వర్తమానం నేను కాదు క్రీస్తే. పలకండి అన్నమాట. ఇంకోసారి చెప్పండి, మరి ఒకసారి. నేను కాదు క్రీస్తే. ఈ మాట గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. గలేషియన్స్ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఒక చిన్న పాట పాడిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు, ఆయన నా హృదయంలో ఉన్నాడు, కష్టమందులో దుఃఖంలో నాకు సహాయకుడై ఉన్నాడు, నిత్యం ఆయన జీవిస్తున్నాడు, సదాకాలం ఆయన నాతో ఉంటాడు. ఆయన మరి మాట చేత సాగరం పాయలైపోయింది, ఎరికో కోట గోడలు కూలిపోయినాయి, గుడ్డివాడు దృష్టి పొందినాడు, కుష్ఠరోగి శుద్ధుడైనాడు. ఇంత గొప్ప ప్రభు అంటే మహాశక్తి గల, సర్వశక్తి గల ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టినాడు, నాలో ఉన్నాడు. నేను ఆయన ఏకమైతే మరి మాకు అసాధ్యమైంది ఏది ఉండదు. నిత్యం ఆయన జీవిస్తున్నాడు, నాలోనే ఉన్నాడు. మరి నేను విశ్వాసం వల్ల జీవిస్తాను. నేను కాదు క్రీస్తే అనే అంశం మీద
ఈ పాట. నన్ను ఆయన వదలడు, ఆయన విడువడు, మరణించు వేళైనా నాకు భయం లేదు, ఆయన నన్ను మరి విమోచించినాడు, నా విమోచకుడు నన్ను సురక్షితంగా నా ఇంటికి నడిపిస్తాడు. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములందున సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములందున సహాయుడు. చప్పలు కొట్టి ఆరాధించండి. జీవించును, జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములందున సహాయుడై నిత్యము జీవించును. మాటచే సాగరము పాయలైపోయి, కోట గోడలు కూలి మట్టమైనవి, గ్రుడ్డివాడు చూపు పొంది ప్రభు మాటచే, కుష్ఠరోగి శుద్ధుడాయి ప్రభు ముట్టగా. మాటచే సాగరము పాయలైపోయి, కోట గోడలు కూలి మట్టమైనవి, గ్రుడ్డివాడు చూపు పొంది ప్రభు మాటచే, కుష్ఠరోగి శుద్ధుడాయి ప్రభు ముట్టగా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు, కష్టములందున సహాయుడై నిత్యము జీవించును. కష్టములందున సహాయుడై నిత్యము జీవించును. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును, మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును, మరణించు వేళ పరలోకపు ఇంటికి చేర్చు విమోచకుడా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు, కష్టములందున సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు, కష్టములందున సహాయుడై నిత్యము జీవించును. హల్లెలూయా. నేను కాదు క్రీస్తే. చెప్పండి ప్రసంగాంశం. నేను కాదు క్రీస్తే. చాలాసార్లు అనుకుంటావు కదా అన్నీ నేనే అని. తప్పది. నువ్వు కాదు, క్రీస్తే. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఇక జీవించువాడవు నీవు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. క్రీస్తుతో కూడా నీవు సిలువ వేయబడినావు. క్రీస్తు నీలో ఉన్నాడు. నీవిక మీదట క్రీస్తు కొరకే జీవించున్నావు. క్రీస్తు నీ యందు జీవిస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఇక మీకు జీవితంలో మీరు దేనికి భయపడరు. గొప్ప విశ్వాసం మీకు వస్తుంది. గొప్ప ప్రేమ ప్రభు పట్ల కలుగుతుంది. గొప్ప ప్రభు శక్తిని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సేవలో నువ్వు అనుభవిస్తావు. ఇది పెద్ద కాన్సెప్ట్. ఇది చాలా బలమైన మరి మాటలు ఇవి. పౌలు రాసినాడు గలతీ 2:20. అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి క్రీస్తుకు కేంద్ర స్థానం తన జీవితంలో ఇవ్వాలనేది మొట్టమొదట నేర్చుకోవాలి.
జీసస్ షుడ్ ఆక్యుపై ద ప్రైమ్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. ఎవరెవరికో నీ హృదయాన్ని ఇస్తే నువ్వు పాడైపోతావు. నీ హృదయం ప్రభు చేతిలో పెడితే నీవు వర్ధిల్లుతావు. దేవునికి నీ ద్వారా మహిమ కలుగుతుంది. నీ జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు. నీవే ఒక ఆశీర్వాదంగా ఉంటావు. అది క్రీస్తు శక్తి. పాత జీవితము, రోత జీవితం వదిలిపెట్టినావు. రక్షణ పొందినప్పుడు క్రీస్తులో నూతనత్వాన్ని నువ్వు పొందుకున్నావు. అందుకే పౌలు 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి. ప్రాచీన స్వభావము అనగా ఏమి? ప్రాచీన స్వభావాన్ని నీవు వదిలిపెట్టి క్రీస్తు నీకు అనుగ్రహించే నూతనమైన స్వభావాన్ని ధరించుకున్నావు. అందుకే నువ్వు క్రీస్తు కొరకే జీవిస్తున్నావు. క్రీస్తు కొరకే, క్రీస్తుతో కూడా సిలువ వేయబడినావు. ఇక నీవు నీ కొరకు జీవించడం లేదు. ఇంకొక జీవించినా మరణించినా ప్రభు కొరకే. ఎందుకంటే ప్రభు నీ యందు ఉన్నాడు. నీకు మరణమైన జీవమైన భయం లేదు. నువ్వు జీవించినా ప్రభు కొరకే, మరణించినా ప్రభు కొరకే. నువ్వు బ్రతికినను చనిపోయినను నీవు ప్రభువుకు చెందిన వాడవు. దేవునికి స్తోత్రం. యు బిలాంగ్ టు జీసస్. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్. ఎప్పటికైనా ప్రభు సంపాద్యం నీవు, ప్రభు సొత్తు నీవు. కాబట్టి నీకు ప్రాణం మీద తీపి లేదు. నేను ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు మరణించాలి, ప్రభు నాలో ఉండాలి, నేను ప్రభు కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి సిద్ధమే. ఇక జీవించువాడని నేను కాదు, ప్రభువే నా యందు జీవిస్తున్నాడు అనే అర్థం ఈ గలతీ 2:20. అయితే పాత జీవితం ఏంటి? ఎఫెసీ పత్రిక 4:22-24 చదువుతున్నాను. ఓల్డ్ లైఫ్ కావున మునుపట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. అంటే ఓల్డ్ మ్యాన్ ఈజ్ డెడ్ అంటే పాత పురుషుడు అంతరించిపోయినాడు. రక్షణ పొందినప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకున్నావు. క్రీస్తు నీ అంతరంగ పురుషుడు. నీవు ఆయనలో ఉన్నావు, ఆయన నీలో ఉన్నాడు. దినదినము క్రైస్తవ జీవితం యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తున్నావు. ఆయనతో అంటగట్టబడి ఉన్నావు. ఈ క్రొత్త జీవితము నీకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని, పరిశుద్ధతను, నీతిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడినావు. అంటే ప్రాచీన స్వభావము సిలువకు వేసి కొట్టేసినావు. ఇంకా పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. అంటే నీవు క్రీస్తుతో ఏకమవుతున్నావు అన్నమాట. యు ఆర్ బికమింగ్ వన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ఏకం కావడం ఏంటి అంటే క్రీస్తులాగా జీవిస్తున్నావు. పౌలు భక్తుడు అంటాడు 1 కొరింథీ 11:1 నేను యేసును పోలి నడుచుకుంటున్నాను. అన్ని విషయాలు యేసును పోలి నడుచుకుంటున్నాను. మరి మీరు నన్ను పోలి నడుచుకోవాలి. యు ఫాలో మీ అంటున్నాడు. ఐ ఫాలో జీసస్ అంటున్నాడు. అదనమాట క్రొత్త జీవితం. మరి మీరు గలతీ 2:20 సరిగ్గా అర్థం చేసుకుంటే నిజంగా ఈ లోకంలో మరి ప్రభువుకు మహిమ తెచ్చడం మాత్రం కాదు, ప్రభు వలే ఉంటారు, ప్రభులాగా ప్రకాశిస్తారు, ప్రభు వలే ఉంటుంది మీ యొక్క జీవిత విధానాలు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట 3 భాగాలుగా తీసుకుంటే మొట్టమొదటిది క్రీస్తుతో కూడా సిలువ వేయుట. మనం నేర్చుకున్న వాక్యం ఏంటి? గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మరి ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తు కొరకు నేను సిలువ వేయబడినాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడినానంటే అర్థం మన జీవితము క్రీస్తు కొరకు సంపూర్ణంగా అంకితం చేసుకోవడం. జీవితం సంపూర్ణంగా అంకితం చేసుకోవడం అంటే క్రీస్తు మాట చొప్పున బ్రతకడం, క్రీస్తుకు విరోధంగా ఏ పని చేయకపోవడం, క్రీస్తు మనకు ఆదేశించిన విధానం, చూపిన మార్గం.
ఆ బాటలోనే మనం నడుచుకుంటున్నాం. దానికి విరుద్ధంగా ఏ పని చేయం, ఏ తలంపు తలంచం, ఏ కార్యాన్ని మనము చేయడానికి ఇష్టపడం. క్రీస్తు స్వభావం కలిగి ఈ లోకంలో ఉంటున్నాం. ఫిలిప్పీ 2:5 పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు కలిగి ఉండాలంటున్నాడు. అంటే ఒక టోటల్ చేంజ్ ఇన్ వన్స్ లైఫ్ కమ్స్ ఓన్లీ త్రూ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ హిస్ లార్డ్ అండ్ సేవియర్. ఒక మనిషి పూర్తిగా మారడానికి ఈ లోకంలో ఎటువంటి విధానాలు లేవు. యేసుక్రీస్తును అంగీకరించడం తప్ప. దెర్ ఇస్ నో అదర్ వే. అందుకంటే నేనే మార్గం అంటాడు, నేనే సత్యం, నేనే జీవం. మరి ఏ మార్గంలో కూడా ఇలాంటి గొప్ప మార్పిడి, హృదయ మార్పిడి, మనసు మార్పిడి, తలంపుల మార్పిడి, ప్రవర్తన మార్పిడి, జీవిత విధానాల మార్పిడి, నూతన సృష్టిగా మార్చడం, ఇది క్రైస్తవత్వంలోనే ఉంది. ముందు పాపి, ఇప్పుడు పరిశుద్ధుడు. ముందు పాపానికి బానిసుడు, ఇప్పుడు పాపాన్ని ఏలుతున్నాడు. ముందు సాతాను చెప్పినట్టు వింటాడు, ఇప్పుడు క్రీస్తు చెప్పిన మాట ప్రకారం జీవితాన్ని కట్టుకుంటున్నాడంటే ఇది చాలా గొప్ప అద్భుతమని నేనైతే భావిస్తున్నాను. అంటే మునుపటి విషయంలో శరీరాశలు, లోకాశలు, శరీర ఇచ్ఛలు, పాపం, దుర్మార్గం, దొంగతనం, సొంత కోరికలు, సొంత చిత్తం నెరవేర్చడానికి ఉన్న తపన, దురాశలు, కలహాలు, కయ్యాలు, మనస్పర్ధలు, అసమాధానం, మరి ఇవన్నిటి నుండి నిన్ను తొలగించి ఒక నూతన సృష్టిగా చేసినాడు. అంటే ఇది కాన్స్టెంట్ పోరాటం నీ జీవితంలో ఉంటుంది. ఈ పాపంతో పోరాడుతున్నావు. సాతానుడు ఎప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు. నిన్ను నానా విధాలుగా మైమరిపిస్తాడు, ఆకర్షిస్తాడు, భ్రమపరిచే విధానంగా నీతో మెలుగుతాడు. అయినా నీకు క్రీస్తులో గొప్ప విజయము ఉన్నది. నీవు సాతానుకు లొంగడం లేదు. ప్రతి క్షణము క్రీస్తు నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ స్వరానికే నీవు లోబడుతున్నావు. అందుకే యేసుప్రభువు అంటాడు, నా గొర్రెలు నా స్వరము విను, అవి నన్ను వెంబడించు. ఇట్ విల్ ఫాలో మీ బికాజ్ ఇట్ హియర్స్ మై వాయిస్. అందుకే అహంకారాన్ని, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని త్యజించి నీవు యేసు వలె జీవించడానికి నీవు ఈ నూతన మార్గంలో, నూతన విధానంలోకి రక్షణ పొందినప్పుడు ప్రవేశించినావు. అందుకే ఈ రక్షణ అనేది చెప్పశక్యముగాని గొప్ప వరమై ఉన్నది. క్రీస్తును ధరించుకోవడం అంటే ఇది అనాది సంకల్పంలోనే యేసుప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు. మరి ఎందుకు అందరికీ రక్షణ లేదు? మీ బంధువులలో చూడండి, మిమ్మల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చినాడు దేవుడు. మరి అందరూ యేసుప్రభువుని నమ్ముకున్నారా? అందరూ రక్షణ పొందుకున్నారా? అందుకే నువ్వు ఎప్పుడు నీతో నీవు మాట్లాడాలి. యు ఆర్ చోజన్ అనాలా. ఏమనాలి? నువ్వు ఏర్పాటైన వ్యక్తివి. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను దేవుడు వేర్పరచుకున్నాడు. నీవు దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తివి అని నీకు నీవే ప్రసంగం చేసుకోవాలి. ఎందుకంటే మునుపటి ప్రవర్తన కాదు, ఇప్పుడు నూతనమైన స్వభావాన్ని యేసు ప్రభు నువ్వు అంగీకరించడం ద్వారా ప్రభు నీకు ఇచ్చినాడు. నీలో ఆ క్రీస్తు బీజం ఉన్నది. నువ్వు సిలువ వేయబడినావు క్రీస్తుతో కూడా. అంటే ఆ గొప్ప రక్షణ ప్రణాళికను నువ్వు అంగీకరించి పాపముకి ఇక నీ మీద ప్రభుత్వము లేదు. అందుకే చూడండి, ఉదయకాలం లేవగానే ప్రభు నీకు స్వరం వినిపించినాడు, నడు ఎంబీ బేతేల్ చర్చ్కు, అక్కడ సిలువను కూర్చున్న వార్త విను అంటే వచ్చేసావా లేదా? వచ్చేసాం. ఏంటి మనకందరికి నిద్ర సరిపోతుందా? నిద్ర పోవాలని ఉంది, కానీ వీ లైక్ టు హియర్ అవర్ షెపర్డ్స్ వాయిస్. మనకు కాపరిగా ఉన్న యేసు స్వరం వినడానికే మనము ఇష్టపడుతున్నాం. హల్లెలూయా. సాతాను స్వరం వినిపిస్తే దొంగతనం చేయి, అబద్ధమాడు, వ్యభిచరించు. క్రీస్తు బీజం నీలో ఉన్నది కనుక నువ్వు ఆ పని చేయలేవు. నిన్నెవరైనా బలంగా ప్రేరేపించినా నో అని పలకడానికి నీకు పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటికీ సై అంటే నీ జీవితం ఎక్కడ పోతుంది? పతంగి తెగిపోతే ఎక్కడ పోయి వాళ్తుందో తెలియదు, అలాగైపోతావు నువ్వు. కానీ క్రీస్తు నియంత్రణలో నువ్వు ఉన్నావు, క్రీస్తును కేంద్రీకరించి నువ్వు ఉన్నావు, క్రీస్తు నీలో జీవిస్తున్నాడు. సాతానుకు నీ మీద ఎట్టి ప్రభావము లేదు, ప్రభుత్వము లేదు. అది నిన్ను శోధిస్తుందేమో, భ్రమపరుస్తుందేమో, కానీ నీకు అత్యధికమైన విజయము ప్రభు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉంటే నీ స్వబుద్ధి, నీ స్వచిత్తం, నీకున్న ఆశలు, నీకున్న కోరికలు, లోకరీతిగా ఉన్న నేత్రాశ, జీవపు డంబము,
ఇవన్నీ నీలో నుండి తొలగింపబడింది. నువ్వు క్రీస్తును ధరించుకున్నావు, క్రీస్తు స్వభావం కలిగి ఉన్నావు, క్రీస్తు మాట వింటున్నావు, క్రీస్తు ఆజ్ఞను అనుసరిస్తున్నావు. క్రీస్తే కేంద్రీకరణగా నీ హృదయంలో ప్రతిష్ఠింపబడినాడు. ఇక నీవు క్రీస్తు దారిలోనే ఉన్నావు. క్రీస్తును చేరేంత వరకు, ఈ లోకయాత్ర ముగించేంత వరకు నీకు క్రీస్తు స్వరమే నీ చెవులకు సిద్ధపరిచి వినిపించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గొప్ప భాగ్యమే ఇది. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి మరి. దేవుని స్తోత్రం. అంటే రక్షణ అనేది అంత విలువైందని మీరు గ్రహించాలి. అంటే క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడినాను. విశ్వాసి ఎప్పుడు కోరుకోవాలి, క్రీస్తు నాలో జీవించాలి. హల్లెలూయా. ఈ హృదయం నేను ఎవ్వరికి ఇవ్వను. గుండె నిండుగా వాళ్ళని పెట్టుకొని కచరకుండిలా చేయకండి దయచేసి. 40 రోజుల సిలువ ధ్యానాలు, ఇది యాగం, ఇది బలి, ఇది 40 రోజుల బలి. మీరు కూర్చొని వింటున్నారు వాక్యం, నేను ప్రతిరోజు మీకు నిలబడి వాక్యం ఇవ్వడం లేదా? ఇది బలి కాదా? ఇది దీన్నే అంటారు యజ్ఞం, యాగం అని. నువ్వు చంపుకొని ప్రజల కొరకు నిలబడితే మరి దాని తప్ప యజ్ఞం ఏమున్నది? ప్రయాసం. అందుకే దేవుడు వ్యర్థం చేయడాన్ని ముందే హామీ ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. డోంట్ వరీ, యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ విల్ నాట్ బీ వేస్ట్. అయితే క్రీస్తు నీ యందు జీవించాలని నువ్వు ఆశపడాలి. రక్షణ పొందినావు, కానీ చాలా జీవితాల్లో వెనకబడి తిరిగి సాతానుకు బానిసైపోతారు, లోకాశల్లో కొట్టుకొని పోతారు. ఒకసారి వెలిగింపబడిన తర్వాత తిరిగి లోకం వైపు తిరిగితే కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్టు. ఎంత భయంకరం ఉంటుంది. అందుకే వారి స్థితి వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే బహు ఘోరమైపోతుంది. ఎందుకంటే వారికి తెలిసి తప్పు చేస్తున్నాడు. ఇంత అద్భుతమైన బహుమానాన్ని, భాగ్యాన్ని, రక్షణ నువ్వు స్వీకరించిన తర్వాత మాటికి యేసును సిలువకేసి కొడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. యేసు గాయాలను తెలిసి తప్పులు చేస్తున్నాడు. కాబట్టి అటు వాని స్థితి ముందటి స్థితి కంటే బహుఘోరమైపోతున్నాడు. ఎంతోమంది చరిత్రలు మనం చదివినాం. ఎంత ఎత్తెదిగినారో అంత ఎత్తుండి కింద పడిపోయినారు. అది ఎంత బుద్ధి తక్కువ కదా. దేవుడు నిన్ను ఎంత పైకి తీసుకొచ్చినాడు. దావీదు అంటాడు, నాశనకరమగు గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తినాడు, బండ మీద నా పాదములు నిలిపినాడు, స్థిరపరిచినాడు అని ఉన్నది. 40వ కీర్తన మీరు మొదటి 2 వచనాలు చదివితే ఈ మాటలు వింటారు. బండ మీద అంటే క్రీస్తు అనే బండ మీద నా పాదములను ఏం చేసినాడు? బిగించినాడు. రక్షణ గీతాన్ని నా నోట ఇచ్చినాడు. ప్రతిదినం నేను పాడుతున్నాను, నా నోట క్రొత్త పాటలు. అద్భుతమైన జీవితం ఇది. తిరిగి నేను జారితే, బ్యాక్ స్లీడ్ అని అంటారు ఇంగ్లీష్లో, నీవు వెనకంజ వేయకూడదు. ఎప్పుడు ముందుకే వెళ్ళాలి. నువ్వు గురి యొద్దకే పరిగెత్తాలి. నీకు ఒక గురి ఉంది. గురి లేని వ్యక్తివి కావు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. ఎక్కడ చూడొద్దు నువ్వు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళంతా పైకి వచ్చినారు, అవసరం లేదు. నీకు గురి కలిగి జీవించు. అయితే క్రీస్తు నీ యందు ఉండాలి. ప్రసంగం పేరేంటి? నేను కాదు క్రీస్తే. అంటే ఆయన మార్గంలో ఒక్కొక్కరు మనం నడవాలి. మనం క్రీస్తుతో ఏకం కావాలంట. ఐ లవ్ దట్ వర్డ్, బికమింగ్ వన్ విత్ క్రైస్ట్. నేను ఒకరోజు ఇలా కూర్చొని ఆలోచిస్తున్నా, ఈ సేవ ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి. అబ్బో ఏంటి దర్శనం, మళ్ళీ రెన్యూ చేయాలి, ప్రభు నాతో మాట్లాడు అని ఇలా కూర్చుంటే ప్రభు ఒక బ్యూటిఫుల్ మాట నాతో చెప్పినాడు. బిడ్డ, నీవు ఈ లోకంలో వివాహం చేసుకొని ఒక వ్యక్తితో నువ్వు కలిసి జీవిస్తే 3 లేక 4, పోనీ ఒక 6 డజన్ పిల్లలు పుడతారేమో. నువ్వు నాతో ఏకమైతే సర్వలోకాన్ని నీ చేతిలో పెడతానన్నాడు. హల్లెలూయా. నువ్వు నాతో ఏకమైనవంటే జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తు ఇస్తాను. ఎంత సంతోషమైందో నాకు ఆ రోజు. చిన్న బుద్ధులతో మనము ఈ చిన్న జీవితాన్ని పాడు చేసుకుంటాం. కానీ యేసు అంటాడు, నేను నీకు జ్ఞానాన్ని, నేను నీకు పరిశుద్ధతను, నేనే నీకు నీతిని, నేనే నీకు విమోచన. 1 కొరింథీ 1:31 ఆ మాట మీరు చూస్తారు. అంటే మనం క్రీస్తు కొరకు జీవించాలి, ఆయన నీలో వసించాలి, క్రీస్తుతో నువ్వు ఏకం కావాలి.
క్రీస్తు బోధలే నీకు బోధగా ఉండాలి. క్రీస్తు నడిచిన మార్గంలోనే నువ్వు నడవాలి. నో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్. చాలామంది సేవకులు విశ్వాసులు అనుకుంటారు ఇటు ఉండాలి అటు ఉండాలి. నా ఘర్కా నా ఘాట్కా, ఇది లేదు అది లేదు, ఆఖరికి ఏం లేకుండా అయిపోతుంది. డోంట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. నేను ఎప్పుడు భగత్ సింగ్ గారి చరిత్ర మరి అంతా చదవడానికి టైం లేదు. అప్పుడు జస్ట్ ఆ ఫోటో అన్నా చూస్తాను, బిల్లీ గ్రాహం గారి ఫోటో చూస్తాను, చిన్న రీల్స్ ఉంటే ఫాలో అవుతాను. ఎందుకంటే వారు మనకు మంచి మార్గాన్ని చూపి ఆదర్శప్రాయంగా జీవించినారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒక్కసారి నాగటి మీద చేయి పెట్టినారంటే వారు వెనక తట్టు మళ్ళలేదు. ఈ సేవ ఆరంభించినాక 2 సంవత్సరాలు అయింది. నా వల్ల కావడం లేదు. అమ్మ దగ్గర పోయి, అమ్మ పడక మీద ఉంది, అన్నానమ్మా తెలుగు రాదు సరిగా, ఇంగ్లీషే మాట్లాడతాను. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే దాన్ని తర్జుమా చేయడానికి సగం టైం వేస్ట్. నాకు తెలుగు భాష కరెక్ట్గా ఏదో కొలోక్యల్గా మాట్లాడతాను, బైబిల్ భాష అసలే రాదు. నేను ఆపేశానమ్మా, నా వల్ల కాదు అంటే అమ్మ పడక నుండి గట్టిగా అరిచింది. ఏమని అరిచిందంటే అది మాట కాదు, అరుపు ఉండేది. నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు తిరిగి చూసేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడన్నది. గుండె జల్లు అన్నది నాకు. బైబిల్ చదువు, లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం అన్నది. అబ్బో, అప్పుడు అనుకున్నాను ఇక నేను పట్టిన పట్టు నేను వదలను. మీరు ఏ పట్టనా, ఉడుం పట్టనండి, ఇంకేమైనా పట్టనండి. 33 సంవత్సరాలు అయింది. క్రీస్తు నాకు చాలినవాడు. హల్లెలూయా, హీజ్ ఇనఫ్ ఫర్ మీ. ఆయన నా ముందు నడుస్తున్నాడు, నా వెనుకుండి నన్ను కాపాడుతున్నాడు, నాకు కుడి ఎడమల్లో ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నా గుండెలోనే గూడు కట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మాట వింటున్నాను. ఆయనకు విరోధంగా నేను ఏ పాపం చేయడానికి తెగించను. ఆయన ప్రేమ నాకు చాలు, ఆయన శక్తి నాకు చాలు, ఆయన జ్ఞానము నాకు ఈ జీవితంలో చాలు. దేవునికి స్తోత్రం. అదే టైటిల్ ఏంటి? నేను కాదు క్రీస్తే. క్రీస్తే నీలో జీవిస్తున్నాడు అంటే నీవు క్రీస్తు ఏకమైనారని అర్థం. యు బికేమ్ వన్ విత్ జీసస్. అంటే యేసు మాట తప్ప నీకు ఇంకో మాట అవసరం లేదన్నమాట. అది దాని అర్థం. అంటే బలహీనమైనప్పుడు మనం మానవులమే కదా, బలహీనతలు వస్తాయి. పౌలంతటి వానికే బలహీనతలు వస్తే మనం ఎక్కడున్నాం ఇంకా? కానీ ఓడిపోలేదు, కృంగిపోలేదు, కృషించిపోలేదు, ఆపలేదు సేవను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ఎవరిని బట్టి? క్రీస్తును బట్టి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. క్రీస్తు శక్తి నా మీద నిలుస్తుంది. క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు అధీనంలో నేనున్నాను. క్రీస్తును ధరించుకున్నాను. క్రీస్తే నా రాజు, నా సర్వస్వం. నేను క్రీస్తు ఏకమై ఉన్నాము. కాబట్టి నాకు బలహీనత కలిగినప్పుడు క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలుస్తుంది. ఆ బలహీనతలో ఆయన శక్తి సంపూర్ణమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. 3 భాగాలు అన్నాను కదా ఈ వాక్యము. మరి నీవు క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నావు. ఇక జీవించేవాడవు నీవు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. మొట్టమొదటి పాయింట్ మనం చూసినాము, క్రీస్తులో మనము జీవిస్తున్నాం, క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడినాం. రెండవది, క్రీస్తుతో మనము ఏకమవుతున్నాం. మూడవ పాయింట్, క్రీస్తును కలిగి ఉన్నాము, క్రీస్తు చిత్త ప్రకారం జీవిస్తున్నాము, క్రీస్తును ప్రీతిపరచడానికే మన జీవితం, క్రీస్తు కొరకే జీవిస్తున్నాము. కాబట్టి క్రీస్తును దాటుకుంటూ మన దగ్గరికి ఏ కీడు రాదు. క్రీస్తు పిలుపును మనము అందుకున్నాం. రక్షణ పిలుపు, నీతి మార్గాల్లో నడవడానికి ఉన్న పిలుపు, లోకం వైపు కాకుండా క్రీస్తు వైపు మన పోకడ. క్రీస్తుతో కూడా జీవిస్తున్నాము. మన హృదయము క్రీస్తుకు అర్పించినాము. క్రీస్తు మాటనే మనం వింటున్నాము. క్రీస్తు బాటలోనే మనం నడుస్తున్నాము. ఇక జీవించువాడవు నీవు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. ఆ క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి నీకు గొప్ప విశ్వాసం. నువ్వు ఎక్కడ ఓడిపోవడం లేదు. ఈ విశ్వాసము చాలా గొప్పది. క్రీస్తునందలి విశ్వాసం నిన్ను ముందుకు నెట్టుకుంటూ విజయోత్సవంగా నీవు గురి యొద్దకు చేరుతున్నావు. నాకు ఇష్టమైన ఒక సీన్ ఉంది, అది ఎప్పుడు చూసినా చాలా ఆనందిస్తాను. ఏంటంటే, గుర్రం ఎక్కినవాడు ఆ కళ్ళెం పట్టుకొని ఎంత హుందాతనంతో
ఆ గుర్రము టక్ 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 అని ఎంత వెళ్తుంటే వీడెంత గాలికి వాని మరి ఆ వెంట్రుకలు ఆ పైట ఇదంతా ఎగురుతూ ఉన్న దృశ్యం ఎప్పుడు ఆనందిస్తాను. ఎందుకంటే అలాగే ఉండాలి క్రీస్తు నందున్న వారి జీవితం. హల్లెలూయా. భయం లేదు, బుగులు లేదు, దిగులు లేదు. క్రీస్తు నీకు నాయకుడై ఉన్నాడు, నేను నడిపిస్తున్నాడు. ఇక నువ్వెందుకు భయపడతావు? అందుకే పరిశుద్ధ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలో నీతిమంతుడు విశ్వాసం మూలన జీవిస్తాడు. చెప్పండి ఆ మాట. నీతిమంతుడు వెలిచూపు ద్వారా కాదు, చూసి నమ్మడు, చూడని వాటి యందు నమ్మకం ఉంచుతుంది. దేవుని స్తోత్రం. తోమ యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మలేదు. నేను నమ్మను. లేచినాడు, ఆయన సమాధి గెలిచి లేచినాడు, మేము ఆయన చూసినామని శిష్యులు అంటే నేను నమ్మను. నేను చూస్తేనే నమ్ముతాను. నా వేలు తీసి ఎక్కడ పెట్టాలి? ఆయన ప్రక్కలో పెట్టాలి. నేను ఆ గాయాలు చూడండి నేను నమ్మను అంటాడు యేసు ప్రభు. అతని కొరకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఎంత మంచి జాలిగల ప్రభు కదా. ప్రత్యేకమైన ప్రత్యక్షత ఈ అవిశ్వాసి కొరకు. మనమే ఆ స్థాయిలో అంటే వాడు నమ్మినా ఒకటే, నమ్మకున్నా ఒకటే, వాని పని వాడు చూసుకొని అవుట్ అంటాం. కానీ ప్రభు అలా కాదు. ఆ అవిశ్వాసిని బలపరచడానికి 11 ప్రత్యక్షతల్లో ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. తోమా ఇట్రా, నా గాయాలు చూడు, నీ వేలు ఇటు తీసుకురా, చేయి ఇటు తీసుకురా, నా ప్రక్కలో ఉంచు, నీ వేలు నా గాయాల్లో ఉంచు. ఓ ప్రభువా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఒక మాట అంటాడు యేసు ప్రభు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. నీవు అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండు. హల్లెలూయా. ఈరోజు ఈ మాట ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నమ్మితే మీరు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. నువ్వు అవిశ్వాసిగా ఉండకు. నీ పేరు పెట్టుకో అక్కడ బ్రాకెట్లు. నువ్వు అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండు. ఈ వారంలో ఒక బంధువురాలు మా ఇంటికి వచ్చింది, భర్తతో వచ్చింది, మాకు సమీపస్తురాలి. అయితే నా కొరకు ప్రార్థన చేయి, నన్ను పేరు పెట్టే పిలుస్తుంది. అంటే మేము ఇద్దరం ఒకటే ఏజ్. జాయ్ నా కొరకు ప్రార్థన చేయి అంటే, కానీ ఏమైంది నీకు? నాకు ఇప్పటి వరకు అయితే పర్వాలేదు, కానీ ఇక ముందు ఏమున్నదో, ముందు నేను పడకబడతానా, నాకు క్యాన్సర్ వస్తుందా? నాకైతే నవ్వొచ్చింది. నీకు క్యాన్సర్ వస్తుందా అనే భయం ఇప్పుడెందుకు పట్టుకుంది? లేదు, ఎక్కడ చూసినా క్యాన్సరే, ఏడ చూసినా క్యాన్సర్. మా ఫ్రెండ్స్ అందరూ 6 ఆప్తమిత్రులు ఉన్నారంట. 6గురిలో 5గురు కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. నేను చెత్త మాటలు పడేసి చెత్తబుట్టులే. రిసీవ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. క్యాన్సర్ వస్తే కూడా నువ్వు భయపడవద్దు. నీలో ఈ జీవించున్నాడు ఎవరు? యేసు. ఆయన చూసుకుంటాడు అన్నీ. యు లివ్ 1 డే అట్ ఎ టైం. ఈరోజు వాక్యం నుండి చూపెట్టినాను. రేపటి గురించి నీవు చింతించకు. ఎవరు చెప్పిన మాట అది? యేసు ప్రభు చెప్పినాడు ఆ మాట. రేపటి గురించి నువ్వు చింతించకు. రేపటి కార్యాలు వాటంతరవి చూసుకుంటాయి. ఏనాటి కీడు ఆనాటికి చాలు చెప్పి నేను అర్థం చేస్తేనే వెంటనే షీ వాజ్ ఎన్లైటెండ్. నేను అలాగ ఆలోచిస్తే మనం చచ్చిపోతాం, దినాలు పూర్తి చేయం, లెక్క సంపూర్తి కాకముందే మనం వెళ్ళిపోతాం ఈ లోకం నుండి. అందుకే చెప్పినాను, నీతిమంతుడు ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. తర్వాత ఇంకో వాక్యం చెప్పినాను, యోబు అనే భక్తుడు, అంటే వారి నామకార్థ క్రైస్తవులం. యోబు అనే భక్తుడు ఉన్నాడు. యోబు 3:25 ఒక మాట ఉంది, నేను దేనికి బహుగా భయపడుతునో అదే నా మీదికి వచ్చి ఉన్నది. అందుకే నువ్వు విశ్వాసం ద్వారా జీవించాలి. ఇక మీద ఎప్పుడు కూడా అలా నెగటివ్ పలుకొద్దు. రాని ఏది వచ్చినా రాని, ప్రభు ఉన్నాడు కదా నీకు తోడు. శ్రమలో నీకు తోడై ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. జస్ట్ అడ్మిట్ యువర్ సెల్ఫ్, రిజైన్ యువర్ సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి విరోధంగా ఏది కూడా నీ జీవితంలో సంభవించదు. ఈరోజు దేవుడిచ్చిన దినం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఎలాగ ఉండాలంట? సంతోషించి ఆనందించాలి. అంటే ఇలాంటి జీవితం నీకు ఎలాగ లభిస్తుందంటే మంచి సహవాసం కావాలి. నువ్వు చక్కని జీవం గల సంఘానికి వెళ్ళాలి. మంచి మాటలు వినాలి, విశ్వాసపూరితమైన మాటలు. నీకు ఆత్మీయ జీవితంలో వృద్ధి కలగాలి. నువ్వు ఎక్కడైనా వెళ్తున్నావంటే అక్కడున్న కలహాలు, కయ్యాలు, పోట్లాటలు ఇవన్నీ కాదు నువ్వు నేర్చుకోవడం. సమాధానకర్తకు దేవుని అమూల్యమైన మాటలు వినాలి. హల్లెలూయా. వినుట వల్ల నీకేం కలుగుతుంది? విశ్వాసం. విశ్వాసం వల్ల నువ్వు జీవిస్తావు, బ్రతుకుతావు అన్నమాట. విశ్వాసం అనేది చాలా గొప్పది. 9 వరాల్లో మరి మీకు తెలుసు, వరాలు అద్భుత కార్యం చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన వరం, మరి స్వస్థపరిచే వరం, భాషలు అర్థం చెప్పే వరం,
బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆఖరికి ఒకటి ఉంది విశ్వాసం. అన్ని వరాల్లో కంటే గొప్ప వరం విశ్వాసం అండి. దేవునికి స్తోత్రం. చిన్న వరాలు కోలుకోవద్దు మీరు. ప్రవచన వరం కూడా చాలా. ప్రవచనం అంటే దేవుని వాక్యాన్ని విపులంగా జనాలకు అందించడం, దేవుని నుండి పొందుకొని ప్రజలకు అందించడం. ప్రవచన వరం మిగుల ఆసక్తితో మీరు అపేక్షించడం. కానీ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. హల్లెలూయా. లోకాన్ని జయిస్తుంది, సాతాను జయిస్తుంది, చీకటి కార్యాలను జయిస్తుంది, రోగాన్ని జయిస్తుంది, ప్రతికూల పరిస్థితులను జయిస్తుంది. అన్నిటి మీద విజయం ఇచ్చేది నీ విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. నువ్వు ఏదో ₹1,00,000 దేవునికి ఇస్తే దానికంటే ఎక్కువ నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి నమ్మడం, దైవ కార్యాలు చేయడం, దేవుణ్ణి వెంబడించడం. దట్స్ సో గ్రేట్ ఇన్ హిస్ సైట్. హీ లవ్స్ యూ వెన్ యూ హ్యావ్ ఫెయిత్. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ చూస్తే నేను చెప్పిన ఈ 3 కార్యాలు కూడా ఒకదానికోటి పెనవేసుకొని ఉన్నది, ఒకటి లేకుంటే ఇంకోటి లేదు. మరి ఈ 3 నీ జీవితంలో రావాలి. గలతీ 2:20లో ఉన్న 3 భాగాలంటే నువ్వు ప్రతిదినం వాక్యం చదవాలి, ప్రతిదినం సహవాసంకు రావాలి. మరి నా ప్రార్థన ఇలాగూ ఉదయకాల ప్రార్థనలు 365 రోజులు జరగాలని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అబ్బా ఈ 40 రోజులైనాక ఎప్పుడు కనుల నిండా నిద్రపోదాం అనుకుంటే అమ్మ మళ్ళీ ఏదో పెద్ద ప్రణాళిక వేస్తుంది. ఇది జరుగుతుందండి, తప్పకుండా జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎందుకంటే విశ్వాసి బలం పుంజుకుంటాడు అనమాట. ఇలా కూడికలో సహవాసమే బలం. ఆది అపోస్తులు వారు ప్రతిదినం దేవాలయంలో కూడుకున్నారంట ఇలాగనే. మనం 40 రోజులు అంటాం, ఇంకా కొన్ని రోజులు అంటాం, ఇంకా కొన్ని రోజులు అంటాం. కానీ ఆదిమ సంఘములో విశ్వాసులు ప్రతిరోజు దేవుని ఆలయంలో కూడుకున్నారు. ఎందుకంటే వారు విశ్వాసంలో బలపరచబడినారు. వారు దేవుని వాక్యమందు, అపోస్తుల బోధయందు, ప్రార్థనయందు, రొట్టె విరుచుటయందు, సహవాసమందు తెగక ప్రార్థనయందు వారు అలాగూ నిలిచినారు. అందుకే సంఘము ఎంత స్థిరపరచబడింది. సంఘం చరిత్ర మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఇప్పుడు వింటున్నాం మనం ఇక్కడ హింసలు, అక్కడ హింసలు, కొట్టినారు, చంపినారు అని. అది పెద్ద కార్యం కాదు. ఇన్ని హింసలకు గురైన సంఘము 2026 సంవత్సరాలైంది సంఘము పుట్టి, ఇంతవరకు సంఘం చావలేదు. దేవునికి స్తోత్రం. సంఘానికి చావు లేదు. ఎందుకంటే సంఘములో జీవించుచున్నాడు ఒకడు. ఆయన పేరేంటి? క్రీస్తు. జీవం గల దేవుడు సంఘము మధ్యలో, సంఘములో సంచరిస్తాడు. కాబట్టి ఆ సంఘానికి హింసలు ఉన్నాయి కానీ చావు లేదు, చావు లేదు. అందుకే సంఘాన్ని హింసిస్తున్న కొలది అది విస్తరించి ఏమైంది? ప్రబలింది. వాక్యము వ్యాపించింది సర్వలోకంలో. ఎందుకంటే దీంట్లో జీవం ఉన్నది, వాక్యంలో జీవం ఉన్నది, సహవాసంలో జీవం ఉన్నది, నీ ప్రార్థనలో జీవం ఉన్నది, రొట్టె విరుచుటయందు జీవం ఉన్నది, క్రీస్తు జీవం ఉన్నది. అందుకే అంటారు జీవము గల దేవుని సంఘం. పలకండి మాట. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం గురించి చెప్తాను. నువ్వు జీవించున్నావు అని పేరే కానీ నీవు మృతుడవు. అలాగా మరి జీవము గల సంఘములో నీ సభ్యత్వం ఉండాలి. నువ్వు అక్కడ వెళ్తేనే నీకు మరి క్రైస్తవ జీవితానికి కావాల్సిన మూల స్తంభములు ఏవేవని నువ్వు గమనిస్తావు. హౌ టు బిల్డప్ యువర్ క్రిస్టియన్ లైఫ్. ప్రసంగం అంశం పేరు చెప్పండి మరొకసారి. నేను కాదు క్రీస్తే. గలతీ 2:20లో 3 అంశాలు మనం ధ్యానించినాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మొదటిది క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట, రెండవది క్రీస్తు నీవు ఏకం కావడం, మూడవది విశ్వాసం వల్ల జీవించడం. ఈ 3 కార్యాల చేత దేవుడు మనల్ని బలపరచునుగాక. అందరూ ఒకసారి లేచి నిలవండి. సియోను యాత్ర నేను యేసునానుకొని పోదును దివ్య మార్గమందున. సియోను యాత్ర నేను యేసునానుకొని
పోదును సిలువ మార్గమందునా. లోకమందు ఏది నాకు యోగ్యమే కదు, దుఃఖముల్ పోవును యేసులో. లోకమందు ఏది నాకు యోగ్యమే కదు, దుఃఖముల్ పోవును ప్రభు యేసులో. లోకమందు సిలువను మోయచు క్రీస్తుని కొరకు జీవింతును. లోకమందు యేసుని సిలువను మోయచు క్రీస్తుని కొరకు జీవింతును. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా. సియోన్ యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా. ప్రార్థన చేద్దాం. చేతులు రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు హెవెన్ వే. ఆయన నీ సింహాసనం తట్టు మా చేతులు ఎత్తుతున్నాం. మాకు ఇచ్చిన ఈ రక్షణ అమూల్యమైనది. నీ మా కొరకు సిలువలో బలి అయినావు. నీ ప్రశస్తమైన రక్తం మా కొరకు చిందించినావు. ఈ రక్తం ద్వారానే మాకు పాప క్షమాపణ లభించింది. ఈ రక్తం ద్వారా మాకు రక్షణ. ఈ రక్తం ద్వారానే మేము తండ్రితో ఏకమైనాం. మరి తండ్రి, ఈ రక్తం ద్వారా నూతన జీవితం పొందుకున్నాం. ఈ రక్తం ద్వారా నూతన స్వభావం మాకు కలిగింది కనుక నిన్ను స్తుతిస్తున్నాను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మేము ఎలా తప్పించుకుంటాం? ఈ రక్షణ ప్రక్రియ కొరకు మా జీవితాల్లో కలిగిన మార్పు కొరకు నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. నాయన నీకు స్తోత్రం. మేము జీవిస్తే నీ కొరకే జీవిస్తాం, మరణిస్తే కూడా నీ కొరకే మేము మరణిస్తాం. మేము జీవించినను, మరణించినాను, బ్రతికినను, చనిపోయినను మేము నీ వారమై ఉన్నాము కనుక నీకు స్తుతి చెల్లిస్తూ వాక్యాన్ని ఇంకా లోతుగా ప్రతి హృదయంలో నాటుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు
ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.